పరీక్షల్లో అన్ని తెలిసినా ముఖ్యంగా ఈ పారాగ్రాఫ్ జవాబుల దగ్గరకొచ్చేసరికి ఫుల్ మార్క్స్ ఎందుకు రావట్లేదు అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈరోజు మనం ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకొని పూర్తి మార్కులు ఎలా కొట్టేయాలో చూద్దాం. మొదటగా మనమందరం చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత జవాబు రాయడానికి ముఖ్యమైన కీవర్డ్స్ గురించి తెలుసుకుందాం. ఇక అప్పుడు ఫుల్ మార్క్స్ గ్యారంటీగా తెప్పించే ఒక పవర్ఫుల్ ఫార్ములాని, దాన్ని ఎలా వాడాలో ఒక ఉదాహరణతో సహా చూసి చివర్లో కొన్ని సక్సెస్ టిప్స్తో ముగిద్దాం. సరే, మరి విషయంలోకి వెళ్ళిపోదాం. చాలామందికి ఉండే ఒకే బాధేంటంటే అంతా చదివినా అంతా తెలిసినా సరే ఈ పారాగ్రాఫ్ క్వశ్చన్స్కొచ్చేసరికి పూర్తి మార్కులు మాత్రం పడవు. అసలు ఎందుకిలా జరుగుతుంది? అసలు కారణం ఏంటంటే చాలామంది విద్యార్థులు వాళ్లకి తెలియకుండానే ఒకే ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. మార్కులు పోవడానికి కారణం కూడా అదే. ఇంతకీ ఏంటా తప్పు చూద్దాం రండి. సమస్య అంతా ఇక్కడే ఉంది. అదే కాపీ పేస్ట్ పద్ధతి. చాలామంది చేసే పనేంటంటే పారాగ్రాఫ్లో ఉన్న లైన్స్ని ఉన్నది ఉన్నట్టుగా జవాబులో రాసేయడం. కాని అలా చేస్తే మార్కులు రావు. మీ సొంత విశ్లేషణను పేపర్పై పెట్టాలి. మీ ఆన్సర్ షీట్ దిద్దేవాళ్లు మీరు ఎంత బాగా కాపీ చేశారని కాదు, ఎంత లోతుగా ఆలోచించారని చూస్తారు. ఇప్పుడు మనమొక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చూడబోతున్నాం. ఏంటంటే అసలు జవాబు ఎలా రాయాలో మనకు ప్రశ్నలోనే క్లూసుంటాయి. ముఖ్యంగా ప్రశ్నలో ఉండే ఆ చివరి పదం ఒక కంపాస్ లాంటిది. అది మన జవాబు ఏ డైరెక్షన్లో వెళ్లాలో ఖచ్చితంగా చూపిస్తుంది. ఈ టేబుల్ చాలా ముఖ్యం. ఒక్కసారి చూడండి. ఉదాహరణకు క్వశ్చన్లో విశ్లేషించండి అని అడిగితే ఆ సమస్యకు కారణాలేంటి, భవిష్యత్తులో ఏమవుతుంది, ఇలాంటివి రాయాలి. అదే వ్యాఖ్యానించండి అని అడిగారనుకోండి, అప్పుడు మీ సొంత అభిప్రాయం చెప్పాలి. అది రైటా రాంగా, ఎందుకలా అనుకుంటున్నారో చెప్పాలి. చూసారా, ఒకే ఒక్క పదం జవాబు రాసే పద్ధతినే మొత్తం మార్చేస్తుంది. సరే, ఏం రాయాలో తెలియడం ఒక ఎత్తైతే దాన్ని ఎలా రాయాలో తెలియడమే అసలైన స్కిల్. ఇప్పుడు ఆ స్కిల్ కోసమే మనం ఒక సూపర్బ్ 4 స్టెప్ ఫార్ములాని చూడబోతున్నాం. ఈ 4 స్టెప్స్ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్కి బ్లూప్రింట్ లాంటివి. ఈ ఫార్ములాని ఫాలో అయితే మీ ఆలోచనలన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి. అంతేకాదు, మీ ఆన్సర్ షీట్ చూడగానే కరెక్ట్ చేసేవాళ్లకి మీమీద ఒక మంచి ఇంప్రెషన్ పడుతుంది. మొదటి స్టెప్ పరిచయం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన జవాబుకి ఫౌండేషన్ అన్నమాట. ఇందులో మనం 2 విషయాలు చెప్పాలి. ఒకటి, ఈ పారాగ్రాఫ్ ఏ పాఠంలోది. 2, దీని మెయిన్ టాపిక్ ఏంటి. ఇలా రాయడం వల్ల మీకు ఆ సబ్జెక్ట్ మీద మంచి పట్టు ఉందని పేపర్ దిద్దే వాళ్ళకర్థమవుతుంది. ఇక రెండో స్టెప్ సమస్యను గుర్తించడం. ప్రతి పారాగ్రాఫ్లో ఏదో ఒక వైరుధ్యం, అంటే ఒక కాంట్రాడిక్షన్ దాగి ఉంటుంది. దాన్ని మనం పట్టుకుని ఒకే ఒక్క పవర్ఫుల్ సెంటెన్స్లో చెప్పాలి. ఉదాహరణకి చూడండి, దేశంలో తిండిగింజల కొరత లేదు, కాని పేదవాళ్లు ఆకలితో ఉంటున్నారు. ఇదే కదా అసలు సమస్య. ఇక మూడో స్టెప్ వివరణ మరియు విశ్లేషణ. ఇది మన ఆన్సర్కి గుండెలాంటిది. ఇక్కడ మనం అస్సలు చెయ్యకూడని పని ఏంటంటే పారాగ్రాఫ్లో ఉన్న లైన్స్ కాపీ కొట్టడం. దానికి బదులుగా ఆ సమస్య ఎందుకు ఉంది అని మీ సొంత మాటల్లో వివరించాలి. పాఠంలోని వేరే కాన్సెప్ట్స్తో లింక్ చేస్తూ రాయాలి. మీ అసలైన అనాలిసిస్ స్కిల్ బయటపడాల్సింది ఇక్కడే. ఇక ఫైనల్ స్టెప్ ముగింపు మరియు సూచనలు. ఇక్కడ మీరు మీ సొంత మాటల్లో ఒక మంచి కంక్లూజన్ ఇవ్వాలి. అంతేకాదు, ఆ సమస్యను పరిష్కరించడానికి కనీసం 2 ప్రాక్టికల్ సొల్యూషన్స్ కూడా చెప్పాలి. ఇది మీకున్న సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా చూపిస్తుంది. సరే, ఇప్పటిదాకా మనం ఫార్ములా గురించి థీరీగా చూసాం కదా. ఇప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఒక ఉదాహరణకు అప్లై చేసి చూద్దాం. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ పారాగ్రాఫ్ని చూడండి. ఇది పంజాబ్ హర్యానాలో భూగర్భ జలాల సమస్య గురించి చెప్తోంది. అక్కడ పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు దీనికిచ్చిన ప్రశ్న చూడండి. విశ్లేషించి మీ సూచనలు ఇవ్వండి. ఇక్కడ కీవర్డ్స్ ఏంటి? విశ్లేషించండి, సూచనలు. మన 4 స్టెప్ ఫార్ములా దీనికి కరెక్ట్గా సెట్ అవుతుంది. మన ఫార్ములా ప్రకారం స్టెప్ 1 ఏంటి? పరిచయం. సో ఒక మంచి జవాబులో ఏం రాయాలంటే, ఈ పారాగ్రాఫ్ భారతదేశ నదులు, నీటి వనరులు అనే పాఠంలోనిది అని, అలాగే భూగర్భ జలాలను ఎక్కువగా వాడటం వల్ల వచ్చే పర్యావరణ ప్రమాదం గురించి చర్చిస్తోందని రాయాలి. ఇక స్టెప్ 2 వైరుధ్యాన్ని గుర్తించడం. ఇక్కడ అసలు సమస్య ఏంటి? హరిత విప్లవం వర్సెస్ పర్యావరణ వినాశనం. అంటే
వ్యవసాయంలో లాభాల కోసం చూస్తే మన సహజ వనరులు నాశనమైపోతున్నాయి. ఇదే కదా ఇక్కడున్న అసలు కాంట్రడిక్షన్. ఇక అసలైన విశ్లేషణ అంటే స్టెప్ 3. ఇక్కడేం చెప్పాలంటే, ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల రైతులు నీటిని ఇష్టమొచ్చినట్టు వాడుతున్నారు. దానికి తోడు వరి లాంటి ఎక్కువ నీళ్లు తాగేసే పంటలు వేయడం వల్ల నేల ఎడారిగా మారిపోతోంది. ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్కి పూర్తిగా వ్యతిరేకం అని చెప్పాలి. ఇక ఫైనల్గా స్టెప్ 4 ముగింపు సూచనలు. నీరు అనేది మనందరి ఉమ్మడి ఆస్తి. దాన్ని భవిష్యత్ తరాల కోసం కాపాడాలి అని ఒక బలమైన ముగింపివ్వాలి. సూచనల విషయానికొస్తే 1. ఉచిత కరెంట్ని కంట్రోల్ చేసి బిందు సేద్యానికి సబ్సిడీ ఇవ్వాలి. 2. తక్కువ నీటితో పండే చిరుధాన్యాలను ప్రోత్సహించాలి. చూసారా ఎంత ప్రాక్టికల్గా ఉందో? సరే, ఈ పద్ధతి అంతా బాగుంది, కాని దీన్ని అలవాటు చేసుకోవడం ఎలా? దానికోసం టీచర్స్, స్టూడెంట్స్ ఫాలో అవడానికి ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఈ 3 అలవాట్లు చాలా ముఖ్యం. 1. క్లాస్ రూంలో నో కాపీ పేస్ట్ రూల్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. 2. ఏదైనా పేరా చదివి పుస్తకం మూసేసి అందులోని 3 ముఖ్యమైన పాయింట్స్ చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ఇక 3వది, ఎప్పుడూ పరిచయం, విశ్లేషణ, ముగింపు లాంటి సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఆన్సర్స్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఇది పేపర్ దిద్దే వాళ్ళని బాగా ఇంప్రెస్ చేస్తుంది. అల్టిమేట్గా ఈ ప్రాసెస్ అంతా ఒకే ఒక్క దాని గురించి, అదే విశ్లేషణ. విశ్లేషణ అంటే ఏంటంటే, ఒక టాపిక్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి అర్థం చేసుకోవడం. అంటే కేవలం ఏమిటి జరిగింది అని కాకుండా, అసలు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని ప్రశ్నించుకోవడమే విశ్లేషణ. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే: పారాగ్రాఫ్లో ఏముందో రిపోర్ట్ చేయడం ఆపేసి దాన్ని అనలైజ్ చేయడం మొదలుపెట్టండి. ఇదే పూర్తి మార్కులు సాధించడానికి అసలైన మాస్టర్కి.